అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి వాటిని వెలుపలకు నడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కాపరుల గురించి, ఈ గొర్రెల కాపరి ప్రధాన యాజకుడైన, దేవాది దేవుడైన, అనువాడు ఉన్నవాడునైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట ఏ దేవాది దేవుడైతే మన మధ్యలో మనతో ఉన్నాడో ఆ దేవాది దేవుడు ఏమని మాట్లాడుతున్నాడే అంటే, నేను నిజమైన కాపరిని, నేను నిజమైన గొర్రెల కాపరిని. నేనేంటో తెలుసా, నేను నా గొర్రెలను వెలుపలకు నడిపించినప్పుడల్లా ఆ గొర్రెల కంటే ముందుగా నేను నడుస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా, రాబోయే ఆపదలన్నిటినీ కూడా తప్పించడానికి, రాబోయే ఆపదలన్నిటినీ కూడా ఎదుర్కొని వాటిని జయించడానికి నీకంటే ముందుగా